విశాఖ పర్యటనలతో బిజీగా ఉన్న సీఎం చంద్రబాబు ఈసారి కూడా సంచలన ప్రకటనలతో ఆకట్టుకున్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి 3 కీలక కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన విశాఖ వాసుల మంచితనం, శాంత స్వభావం, అభివృద్ధి ఆలోచనలో పొగడ్తలతో ముంచెత్తారు. విశాఖ సిటీ ఆఫ్ డెస్టినీ మాత్రమే కాదు, సేఫ్టీ సిటీ కూడా అంటూ బాబు కొత్త నిర్వచనం ఇచ్చారు. నగరానికి సముద్రం, కొండలు ముఖ్యంగా ప్రజల ప్రత్యేక గుర్తింపు తెస్తున్నారని ప్రశంసించారు. అభివృద్ధి పథకాల్లో భాగంగా అక్టోబర్లోనే గూగుల్ డేటా సెంటర్ను విశాఖలో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే వచ్చే ఏడాది భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమవుతుందని తెలిపారు. వరుసగా ఐటీ కంపెనీలు, కొత్త పరిశ్రమలు వస్తాయని, విశాఖ ఏపీకి ఐటీ రాజధానిగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీసీసీ బిజినెస్ సమ్మిట్లో మాట్లాడుతూ విశాఖతో పాటు తిరుపతి వంటి ప్రధాన నగరాలను మెగా సిటీలుగా అభివృద్ధి చేయడం ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మొత్తానికి బాబు ప్రతి పర్యటనతో విశాఖ వాసులకు గుడ్ న్యూస్ చెప్పి వారి మనసులను గెలుచుకుంటూనే ఉన్నారు.